హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటానండి. ఈరోజు మనం ఇడ్లీ మీదికైనా దోశ మీదికైనా చట్నీ చేస్తున్నామండి. మురుగన్ చట్నీ. కావలసిన పదార్థాలు: మినప్పప్పు, జీలకర్ర ఆవాలు, టమాటాలు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ మరియు 2 స్పూన్లంతా బెల్లం అండి. ప్రాసెసింగ్ అయితే చూద్దామండి. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసేసి తర్వాత అందులోనే మనం మినపప్పును కూడా వేసి సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5-10 మినిట్స్ అయితే ఫ్రై చేయాలి. మాడిపోతే టేస్ట్ అనేది బాగుండదు. ఇలా సిమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి. దీని బదులు మనం పొట్టుది కూడా తీసుకోవచ్చండి. ఇది చిన్న కటోరడంతా మినపప్పు అయితే వేసాము. ఓకేనా ఫ్రెండ్స్? ఎండుమిర్చి అన్నీ రెడీగా పెట్టుకున్నాము. కొంచెం ఇంగువ కూడా వేస్తాము దీంట్లోనే. డైజెషన్ కూడా బాగుంటుంది. ఇడ్లీకైనా చట్నీ మరియు దోశకైనా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మినపప్పు అయితే ఫ్రై అయిందండి. ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలని వేస్తున్నాము. దీంతో పాటే ఎండుమిర్చి కూడా వేసేసి కొన్ని మిరియాలు వేస్తున్నామండి. ఇది ఆప్షనల్ అండి. మిరియాలు వద్దనుకుంటే స్కిప్ చేయండి. టేస్ట్ కూడా బాగుంటుందని వేస్తున్నాను. ఎండుమిర్చి ఒక 10 ఎండుమిర్చి అయితే వేసాము. బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం ఆయిల్లోనే ఇది మొత్తం ఫ్రై చేసుకోవాలండి. మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ కొంచెం త్వరగానే అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వెల్లిపాయలు మరియు ఇంగువ కూడా వేస్తున్నాం కాబట్టి డిఫరెంట్ ఫ్లేవర్లో మనకి చట్నీ అనేది బాగుంటుందండి. ఇందులోనే ఒక 6 టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాము. దీంట్లోనే ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి ఇంకో గిన్నెలో వేసి మూత పెట్టి మగ్గిద్దామండి. ఉడికించాలి. కొంచెం ఆయిల్లోనే బాగా ఉడకాలండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదండి. మూత పెట్టేసి ఉడికించాలి. కొంచెం పసుపు వేస్తున్నాము, 1 స్పూన్. కొద్దిగా సాల్ట్ తగినంత, 1 స్పూన్ పైన పడుతుందండి. ఇది కొంచెం ఉడికించేద్దాం మూత పెట్టేసి. అంతలోపు మన పక్కన ఇడ్లీలు కూడా రెడీ అయినాయండి. ఈ చిన్న ఇడ్లీలు ఏమో మా పాపకి, పెద్ద ఇడ్లీలు మాకండి. ఇది కొంచెం అయిపోయింది కదండి. ఒకసారి బాగా మళ్ళీ ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ మూత తీసి ఉడికించాలండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మనకి ఆల్మోస్ట్ సగం ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం బెల్లంని పౌడర్ లాగా చేసి ఒక 2 స్పూన్ల బెల్లం వేస్తున్నాము. కొంచెం ఇంగువ అండి, కొద్దిగా ఇంగువ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ మిశ్రమం మొత్తం చల్లబడాలండి. తర్వాత మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం. మరీ పేస్ట్ లాగా కాకుండా మనకి మినప్పప్పు తలిగేలాగా బరకగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. ఇప్పుడు కొంచెం చల్లారడానికి పెట్టాము ఫ్యాన్ కింద. కొంచెం చల్లారినాక మనం కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి వేసుకొని బరకగా మిక్సీ చేసుకోవాలండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మొత్తం చల్లారిందండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి అయితే సగం వేస్తున్నాము. మిగతా సగం మరొకసారి మిక్సీ పట్టేద్దాం. మరి ఫైన్ పౌడర్ మిక్సీ కాకుండా బరకగా రుబ్బుకోవాలండి. సాల్ట్ కావాలంటే మళ్ళీ కొంచెం పైనుంచి వేసుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఒక్కసారి మనం మిక్సీ పట్టేద్దాం. ఇది మరొకసారి వేసుకుందామండి. ఇలా బరకగా మిక్సీ పట్టేసినాం. పప్పుల్లాగా ఇలాగే ఉందండి. ఇవి 2 వేసిన తర్వాత మనం పోపు అయితే వేసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ అయితే కలిపేసుకొని
ఇడ్లీకి అయితే కొంచెం వాటర్ కలుపుకోవచ్చు అండి. దోశకు అనుకోండి గట్టిగానే మనం తీసుకోవచ్చు. కొంచెం కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు వేయాలండి. 1 స్పూన్ ఆవాలు వేసి కొంచెం వేడైనాక పోపు అయితే వేసుకోవాలండి. ఇందులో కరివేపాకు, కొత్తిమీర అవన్నీ ఏం వేయకుండా ఇలాగే చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా యమ్మీగా సూపర్గా ఉందండి. మరి స్పైసీ కూడా లేదు, మనకి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పోపు అయితే వేస్తున్నాము, ఇడ్లీ మీదకి సర్వ్ చేసాము. టేస్ట్ కూడా చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇడ్లీతో ప్లేట్లో సర్వ్ చేసాము. చూడడానికి కూడా చాలా బాగుందండి, టేస్ట్ కూడా బాగుంది. ఇలా మనకి మినపప్పు ఇవన్నీ తలుగుతూ టేస్ట్ అయితే యమ్మీగా ఉందండి. ఒకసారి బాగా కలిపేసుకొని ఇడ్లీను ప్లేట్లో సర్వ్ చేసాము. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, మరొక వంటకంతో మీ ముందుకైతే వస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.